హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. సోమవారం నిర్మల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్పీ జానకి షర్మిల మార్గదర్శకత్వంలో జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా నిలువలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 లారీలు, ఒక ఐచర్ వాహనం, ఒక జేసీబీ, ఒక 2-వీలర్ను పోలీసులు పట్టుకున్నారన్నారు. ధర్మాబాద్ ప్రాంతం నుంచి బాసర, నిజామాబాద్ వైపు ఈ అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అక్రమంగా శాండ్ తరలిస్తున్న వారిని మనము పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం కొన్ని వెహికల్స్ మనం ఒక 3 4-వీలర్స్, ఒక జేసీబీ, ఒక 2-వీలర్ పట్టుకోవడం జరిగింది. నిన్న మనకి ధర్మాబాద్ ప్రాంతం నుండి బాసర, నిజామాబాద్ సైడ్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్పీ మేడం నిర్మల్ డిస్ట్రిక్ట్ గారి గైడెన్స్ మేరకు నేను పర్సనల్గా సూపర్వైజ్ చేస్తూ మా ఇన్స్పెక్టర్ బాసర గారితో కోఆర్డినేషన్ చేసుకొని మనము బిద్రెల్లి చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ శాండ్ స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి చెక్ పోస్ట్ దగ్గర ఒక 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అండ్ IIIT బాసర నుండి మైలాపూర్ రోడ్ ఆ దగ్గరలో మనం ఇంకొక 4-వీలర్ ప్లస్ ఒక జేసీబీ అండ్ ఒక 2-వీలర్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఒక మెయిన్ అక్యూజ్డ్, ఒక కింగ్ పిన్, ఒక పర్సన్ ఉన్నాడు అని తెలిసింది. అతని పేరు షేక్ రౌఫ్ పైన ఇంతకుముందు మనము వెరిఫై చేస్తే ఇతనికి చాలా కేసులు ఉన్నాయి. ఇతని మీద బాసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నట్టు 2 కేసులు ఉన్నాయి. బైన్సా టౌన్ పోలీస్ స్టేషన్లో పీడిఎస్ రైస్ ఇంతకుముందు తరలిస్తున్నట్టు ఒక కేసు ఉంది. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు ఉంది. ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. అటెంప్ట్ టు మర్డర్, బాడీలీ అఫెన్సెస్కి సంబంధించిన 4 కేసెస్ ఉన్నాయి. సో ఇతను ఒక కింగ్ పిన్ లాగా యాక్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ అక్రమంగా శాండ్ తరలించడం జరుగుతుందని మనకి తెలియడం జరిగింది. సో టోటల్గా మనం 9 మెంబర్స్ని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ చెక్ పోస్ట్ కాకుండా మనకి వేరే దగ్గర IIIT దగ్గర దొరికిన వాళ్ళలో సెక్షన్ 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనము కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇది కఠినమైన సెక్షన్. దీంట్లో మినిమం 5 years పనిష్మెంట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వారిని మనం ఉపేక్షించే పరిస్థితి జరగదు. ఇంతకుముందు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయడం జరుగుతుంది. మెజిస్ట్రేట్ గారిని కూడా కలవడం జరుగుతుంది రిమాండ్ కోసం. మనకి ఇందులో ఈ 5 మెంబర్స్ని ఈరోజు మనము అరెస్ట్ చేసి రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి చర్యలు నిర్మల్ డిస్ట్రిక్ట్లో చేస్తే మాత్రం ఊరుకోవడం జరగదు. ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉంటే మనము చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇట్లాంటి చర్యలకు ఇక్కడైతే పాల్పడొద్దు అని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అక్యూజ్డ్ పేర్ల వెహికల్స్ మనము 3 4-వీలర్స్, ఒక జేసీబీ, ఒక 2-వీలర్. మనము కొందరు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని డీటెయిల్స్ తీసుకున్నాం. మనము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి పేర్లు వాళ్ళ రివీల్ చేయలేము మేము. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. 9 members ఎవరి కేసు अब्सकॉन्डिंग मिल गया, उसमें है रॉफ है नॉट रॉफ 5 member का नाम. ప్రభుత్వ పథకాలతో స్వయం ఉపాధికి ప్రోత్సాహం. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు పనిముట్ల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కిట్లు అందుకున్న లబ్ధిదారులు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కమాన్పూర్ గ్రామంలో పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద మనం టూల్ కిట్స్ అనేటివి పంపిణీ చేయడం జరిగింది. కుట్టు మిషన్ టూల్ కిట్స్ మనం పంపిణీ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఈ స్కీమ్ వచ్చినప్పటి నుండి మనం దాదాపుగా చాలా కిట్స్ అనేది పంపిణీ అనేది జరుగుతుంది. నేరుగా అనేది ఇప్పుడు మనం ఈ టూల్ కిట్స్ అనేది పోస్ట్ మ్యాన్ ద్వారా డైరెక్ట్ నేరుగా వాళ్ళ లబ్ధిదారికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనం చేసిన ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ లబ్ధిదారులకు ఈరోజు కమాన్పూర్ గ్రామ పరిధిలో మనం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద చాలా స్కీమ్స్ అనేటివి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మన కుట్టు మిషన్, తర్వాత లేబర్ తాపీ పని చేసేవారికి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. గోల్డ్ స్మిత్ వారికి కూడా వాళ్ళకు కూడా ఆ కిట్ ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళకు కూడా వాళ్ళు ఏం అధైర్యపడకండి, ముందు ఇంకా వచ్చే విధంగా మేము అంటే వస్తూ ఉంటాయి. ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారు లబ్ధిదారులకు? దాదాపు ఒక 50+ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇక ముందు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాని వాళ్ళు మాత్రం మేము అసంతృప్తి చెందకుండా ఖచ్చితంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కి రావడం జరిగింది. అయితే పిఎం విశ్వకర్మ యోజన కింద ప్రధానమంత్రి మోడీ గారు మాకు ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి టూల్ కిట్స్ అనేటివి వచ్చినాయని కాల్ చేశారు. అయితే మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు 7 days ట్రైనింగ్కి వెళ్ళాం. అయితే 8 hours మాకు తమ్ము తీసుకోవడం జరిగింది. సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ 2 days పెట్టి ఇప్పుడు ఇక్కడ కమాన్పూర్ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ మేడం సార్ వాళ్ళు మాకు టూల్ కిట్స్ అందజేయడం జరిగింది. నా పేరు జ్యోతి, కొంకటి జ్యోతి. మేము ఇక్కడనే కమాన్పూర్ గ్రామంలో ఉంటాం. స్టైఫండ్లో మాకు 4,000 అమౌంట్ వచ్చింది. 15,000 ఓచర్ ఇవ్వడం జరిగింది మాకు. అలాగే మేము ట్రైనింగ్ వెళ్ళిన సమయంలో కూడా మాకు సార్ వాళ్ళు మేడం వాళ్ళు అనిల్ అన్న కూడా చాలా హెల్ప్ చేశారు ఆన్లైన్లో. ఈ లబ్ధిదారులు 7 మెంబర్స్కి వచ్చింది కమాన్పూర్ గ్రామం నుంచి. రుణపడి ఉంటాం, ఎందుకంటే మహిళలము ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వృత్తి చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తారు. కాబట్టి అందరూ మహిళలు ఆయనకు చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. పిఎం విశ్వకర్మకు ట్రైనింగ్కి వెళ్ళినాం. ట్రైనింగ్కి వెళ్తే ఇప్పుడు మిషన్ వచ్చింది గ్రామ పంచాయతీ వచ్చినాం, తీసుకున్నాం. అక్కడ ఈ ట్రైనింగ్ పోతే సార్లు మేడాలు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చిర్రు, ఎలా నేర్చుకోవాలని చెప్పిర్రు. అనిల్ అన్న కూడా మస్తు ప్రోత్సహించిండు, సంతోషం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలోని జానకీరాము ఇండియన్ గ్యాస్ వంట సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని, గృహానికి వినియోగించుకునే సిలిండర్లు హోటల్ వాళ్లకు 1,500 నుండి 2,000 వరకు అమ్ముతున్నారు అన్నారు. బయట షాపులు సిలిండర్లు నింపేవారు, చిన్న సిలిండర్లు నింపేవారు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, వీరికి గ్యాస్ ఎలా వస్తుంది? గ్యాస్ గోదాం వద్దకు వచ్చి కస్టమర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ జానకీరామ్ ఓనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గృహానికి వినియోగించే సిలిండర్లు బుక్ చేసుకున్న వారందరికీ ఇస్తున్నామని, సిలిండర్లు బ్లాక్లో అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. జానకీరామ సంస్థ కస్టమర్స్ అందరికీ శుభోదయం. ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ బుకింగ్ మాత్రం అయిన వాళ్ళకు డాక్ నెంబర్ మీకు షేర్ అవుతుంది. అది ఉన్న వాళ్ళకి మాత్రం గ్యాస్ ఇస్తాము. మీరు గ్యాస్ సిలిండరు అక్రమదారి పట్టిస్తున్న చాలామంది అంటున్నారు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే, అదనపు ఛార్జ్ తీసుకున్నట్లయితే, బ్లాక్లో హోటల్ ఎవరైనా అమ్మినట్లయితే
నా నెంబర్కు 9866100362 నా పర్సనల్ నెంబరు. మాకు ఫోన్ చేయండి, మాకు ఫిర్యాదు చేయండి. ఒకవేళ మాకు మెయిల్ పెడతాం, మెయిల్ పెట్టచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో లోపల బ్లాక్లో పోవడానికి మాత్రం నియంత్రిస్తాను. మా డెలివరీ బాయ్ కూడా అందరికీ ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ ఈ యొక్క సంస్థ ఎప్పుడైతే ఈ వారు మొదలుపెట్టిందో మాకు కలెక్టర్ గారు, ఎంఆర్ఓకు, ఇన్స్పెక్టర్లకు అందరికీ రైట్స్ ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళు కూడా అధికారం ఇచ్చారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జానకిరామ సంస్థ తప్పు చేయదు. ఒకవేళ మీకు ఎట్లయినా హోటల్లో కానీ మన సైడ్కు అక్రమ సిలిండర్ సప్లై చేసినట్టయితే మా దృష్టికి తీసుకురావాలని మీ అందరికీ ప్రేక్షక మన కస్టమర్స్ అందరికీ మేము మనవి చేస్తున్నాము. ఈ రిపోర్టర్లు కూడా మాకు ఇవ్వకుండా ఈ రిపోర్టర్లకు ఇచ్చినా అని కూడా వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. కాబట్టి ఏ విషయమైనా కానీ కూడా ఒకవేళ డాక్ నెంబరు ఒకవేళ తప్పు పొరపాటున మీకు ఇచ్చి వేరే వాళ్ళకు సప్లై చేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ ఎఫెక్ట్ కూడా మా మీద పడతారు. కాబట్టి మా భయం మాకుంటుంది. పర్ డే 1500 నుంచి మాకు బుకింగ్ అవుతున్నది. మాకు వచ్చేది 300 సిలిండర్లు. ఆ 300 సిలిండర్ లోపల మేము కంపల్సరీ హాస్టల్స్ ఇవ్వాల్సి వస్తుంది, అంగన్వాడికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అక్రమంగానే ఈ పక్కదారిని మేము పట్టించాము. అందరికీ మేము చేస్తున్నాం. స్టాక్ వస్తుంది సార్. స్టాకు ఇప్పుడు వచ్చేది తెలియదు మనకు. స్టాక్ ప్రకారంగా కూడా స్టాక్ ఎట్లా వస్తుందంటే ప్రియారిటీ పట్టిస్తారు. మునుపట్లాగా ఎప్పుడు కట్టడానికి లేదు. ఇప్పుడు 45 డేస్ పెట్టింది కదా. 45 డేస్ కంపల్సరీ. హైదరాబాద్ ఉన్న వాళ్ళకు 21 డేస్ 25 డేస్. మనకు లక్షపేట మన రూరల్ ఏరియాలకు 45 డేస్ మాత్రం ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ 45 డేస్ చేసేసుకొని గ్యాస్ కొరత ఏమాత్రం లేదు. కానీ బుకింగ్ ఎక్కువ బుకింగ్ చేయడం వల్ల ఇది ఇబ్బంది అవుతున్నది. కనుక ఎవరు ప్యానిక్ అయ్యే అవసరం లేదు. అందరు గ్యాస్ అందుబాటులో ఉంటుంది. ఎవరు తొందరపడి గ్యాస్ బుక్ వస్తుందో రాదని చెప్పేసి చాలామంది బుక్ చేసుకుంటారు. ఇవన్నీ మాత్రం అపోహ పెట్టకండి. చాలామంది బుక్ చేయడం వల్ల ఈ ఐఓసి ఈ సర్వర్స్ ఏవి ఉన్నదో చాలా క్రాష్ అయిపోయినాయి. చాలామంది ఎందుకంటే డైలీ ఒక 200-300 చేసే వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో చేస్తున్నారు. కాబట్టి అవి హీట్ అయిపోయి క్రాష్ అవుతుంది. దయచేసి అందరూ శాంతంగా చేసేసుకోండి. గ్యాస్ మన ఎట్టి పరిస్థితులు రానియము. అక్రమంగా కూడా పక్కదారి కూడా పట్టించమని సభాముఖంగా మీ అందరికీ వినవి చేస్తున్నాను. ఒకవేళ ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురండి. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. మాతో పాటు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసుల వాళ్ళు కూడా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని మేము సభాముఖంగా మీకు వినవిస్తున్నాము. సార్ కమర్షియల్ కొంచెం కమర్షియల్ అనేది లేదు. కమర్షియల్ మ్యాక్సిమంగా బ్యాన్ చేస్తారు. కమర్షియల్ రావడం సిలిండర్ కూడా వస్తలేవు. కమర్షియల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హోటల్కి వస్తలేవు. హోటల్ గిట్ట వచ్చినప్పుడు దయచేసి మేము రైడ్ చేయిస్తాము. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన లాస్ట్ 2 months కింద రైడ్ చేయడం కూడా జరిగింది. కనుక హోటల్లో కూడా చిన్న సిలిండర్ అయితే మా దృష్టి తీసుకురండి. వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటామని మనం మరోసారి మీరు సభాముఖంగా చెప్తున్నాను. మొన్న నేను మంచిగా వెళ్తుంటే టిఫిన్ చేయడానికి ఆగితే ఎప్పుడు కానీ అక్కడ 30 రూపాయలు ప్లేటు టిఫిన్. ఆ రోజు 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాను. అరే ఇవాళ ఎందుకు 5 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకున్నావు అంటే, అన్న 2000 పెట్టి సిలిండర్ కొన్నానే, దాని పైసలే మీ దగ్గర నేను తీసుకుంటున్నా. ఆ సిలిండర్లు మళ్ళీ ఎప్పటిలాగా అయినప్పుడు మళ్ళీ 30 రూపాయలు చేస్తాను అన్న. ప్రస్తుతానికి బ్లాక్ లో నడుస్తుంది కాబట్టి ఒక 5 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నాను అన్నాడు. అది అమ్మిన రోజులు అంటే మరి పేరు చెప్పలేదు. బ్లాక్ లో తీసుకున్నాడు 2000 పెట్టి. డిస్ట్రిబ్యూటర్ మనకి ఏం తెలుస్తుంది? అతను చెప్పినది మనకు తెలుసు. అట్లా 5 రూపీస్ ఎక్కువ ఎందుకు తీసుకుంటానని అడిగితే 2000 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన సిలిండర్ అని సిలిండర్. మాకు ఇప్పుడు ఓకేనా? మాకు ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది. సిలిండర్లు లేవంటారు. కొంచెం దయచేసి మాకు రంజాన్ పండుగ ఉన్నప్పుడు మాకు సిలిండర్లు ఇచ్చినట్టు కొంచెం చేయండి కొంచెం. ఓకే. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అభ్యుదయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి గాజులు కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళకు అందజేశారు. మహిళలతో తంబోలా, ఆటపాటలు, క్యాట్ వాక్లు చేయించి ఫస్ట్, సెకండ్ మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళా మండలి వారం అందరం కలిసి ఉమెన్స్ డే ఘనంగా చేసుకున్నాం. నా పేరు పుష్పలతారెడ్డి, ప్రెసిడెంట్ని. గత 20 సంవత్సరాల నుండి నేనే ప్రెసిడెంట్ ఉన్నా. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయాంలో నేనే ప్రెసిడెంట్ని. బీజేపీ ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ని. తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ని. మన సవితమ్మ హోమ్ మినిస్టర్ ఉన్న కానించి ఎప్పటి నుంచి ఇప్పటిదాకా నేనే ప్రెసిడెంట్ని ఉన్నాను. అందరం కలిసి చాలా చక్కగా చేసుకుంటాము. ఏదైనా బాగా చేసుకుంటాము. అందరం కలిసిమెలిసి చాలా చక్కగా చేసుకుంటాము. నాకు సపోర్టుగా
కృష్ణవేణి అయితేంది, ప్రసన్న అయితేంది, అర్చన అయితేంది, మా మహిళా మండలాల్లో ఇంకిద్దరు వైస్ ప్రెసిడెంట్లు అయితేంది, వాళ్ళందరూ చక్కగా నాకు కోఆపరేట్ చేస్తారు. ఏ చెప్పినా పిల్లలు ఒక తల్లి చెప్పిందని అభావంగా పని చేసుకొస్తారు. అందరూ ప్రతి ఒక్క పని చాలా చక్కగా చేస్తారు. మేము మహిళలం అందరం కలిసి చాలా చక్కగా చేసుకుంటున్నాము. ఉగాది చేసాం, శ్రీరామనవమి చేసాము. సరే బోనాలంటే చేశాము. ఇప్పుడు మళ్ళీ ఉగాది ఉంది, శ్రీరామనవమి ఉంది. చాలా ఘనంగా చేసుకుంటాం మేము మహిళలం అనేది సాధించలేనిది ఏది లేదు. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా అంటే మంచి పనే చేస్తాం. మాకు చెడుతో పని లేదు. అందరిని ఆదరిస్తాం, అందరిని దగ్గర తీసుకుంటాం, అందరిని చక్కగా ప్రేమతో పిలుచుకుంటాం. అందరినీ ఏది చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా అందరు రండి అమ్మ, చాలా చక్కగా రండి తల్లి, అమ్మ తల్లి అనే పిలుస్తాను నేను, బిడ్డ అనే పిలుస్తాను నేను. నా నోట ఇంకొకటి రాదు. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా చేసుకుంటాము. ఇప్పుడు ఉమెన్స్ డే కూడా చాలా చక్కగా చేసుకున్నాము. మొన్న ఉగాది పండుగప్పుడు కూడా మా మహిళలం అందరం వేసుకొని కాంట్రిబ్యూషన్ చేసుకొని ఉగాది పండుగ మేమే చేసుకున్నాం. శ్రీరామనవమి కూడా మేము మహిళలను చాలా వేసుకొని చేసుకున్నాము. మన బోనాల పండుగకు వేరే అతను స్పాన్సర్ చేశారు, ఒక అతను. చక్కగా చేసుకున్నాము. వినాయక చవితి నవరాత్రులప్పుడు వినాయక చవితి అప్పుడు నాకు ఆపరేషన్ అయింది. మంచంలోనే ఉన్నా, బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిలందరినీ అమ్మ ఇది చేయండి, ఇట్లా చేసుకోండి, ఫోన్లలోనే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటే చాలా చక్కగా సక్సెస్ చేశారు. అమ్మవారు అప్పుడు నేను పడుకొనే ఉన్నా, 4 లక్షల రూపాయలు కలెక్షన్ చేసిన. నేను అందరికి ఫోన్లు చేస్తే మీరు చేసినాక నేను కాదనేది లేదు ఆంటీ, మేమందరం ఇస్తామని ఇచ్చారు. అప్పుడు తారక శేఖర్ ఇచ్చారు, వేరే వాళ్ళు చాలామంది ఇచ్చారు. 11 రోజులు భోజనాలు పెట్టాం. 4 చీరలు ఇచ్చారు, ఒక్కొక్కరు 11 చీరలు. పోయినసారి ఒక అవతారం ఎక్కువ వచ్చింది కాబట్టి చీరలు ఇచ్చారు. మా పంతులు గారు కూడా ఆదిశేష శర్మ గారు చాలా చక్కగా పూజలు చేస్తాడు. ఆయన పూజ చేస్తే మనం నిమగ్నం కావాల్సిందే. అసలు అమ్మవారు ఇక్కడే ఉన్నదా అనే విధంగా చేస్తాడు ఆదిశేష శర్మ గారు. చాలా చక్కగా చేస్తాడు. ఎలా చెప్తే అలా చేసుకొస్తాడు. అమ్మ నువ్వు ఇంట్లో ఉండి కూడా ఫోన్లలో చాలా చక్కగా జరిపించిన అమ్మ అని కూడా నాతో ఒకసారి మాట్లాడిండు. మా మహిళా మండలి వారంతా మాత్రం నాకు మాత్రం చాలా చక్కగా సహకరిస్తారు. నన్ను ఒక కన్నతల్లి లెక్క చూస్తారు, నేను వాళ్ళని ఒక బిడ్డ లెక్క చూసుకుంటా. చాలా చక్కగా చేస్తాం. పోతే మా సబితమ్మను చూసి, అంటే మా ఎమ్మెల్యే గారు హోమ్ మినిస్టర్ అప్పుడు కానించి కూడా మా ఎమ్మెల్యే గారితోటే ఉన్నాం. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారితోటే ఉంటాం. ఎప్పుడైనా నా జీవితం అంతా ఎమ్మెల్యే గారితోటే. మా ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే నేను అప్పటిదాకా ఉంటాను. మా ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఒకవేళ కాన్స్టిట్యూషన్ మారిందంటే నేను రాజకీయ జీవితం నేను చేయను. అంతవరకు దాకా నేను చేస్తాను. మా సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె చూపులు, ఆమె మంచితనము, ఆమె పలకరింపు, ఆమె నవ్వు 2 సార్లు మా మహిళా మండలంలో తీసుకొని పోతే మేడం ఇంత చక్కగా మాట్లాడుతుందా, ఇంత మంచిగా మాట్లాడుతుందా, మా పిల్లలు ఆశ్చర్యపోయారు. మేడం గంట సేపు టైం ఇచ్చేది మాకు. చక్కగా మాట్లాడింది, చక్కగా చేసింది. రాలేకపోయింది ప్రోగ్రాం, కానీ ఆమె రాకున్నా కూడా మాకు సంతోషమే. బోనాల పండుగ మాత్రం వచ్చింది. ఇప్పుడు కూడా రమ్మనంటే అమ్మ అసెంబ్లీ ఉంది, వేరే కాడ ప్రోగ్రాం ఉంది తల్లి, నేను రాలేకపోతున్నా, ఒకసారి మీటింగ్ పెట్టుకుందామంది. చాలా చక్కగా మా సవితమ్మ గారిని చూసి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె అంత దగ్గర తీసుకుంటుంది మనుషుల, ఎవరు అయినా కూడా అంత మంచిగా చూసుకుంటుంది. మన ఎమ్మెల్యే గారికి పోవాలంటే ఇంకొక రాజకీయ నాయకుడు అక్కర్లే. ఇప్పుడు ఎందుకంటే లీడర్లు ఉంటారు, వాళ్ళు అక్కర్లే. ఎవరైనా చిన్న పిల్లగాడు పోయినా కూడా రిసీవ్ చేసుకుంటుంది. చిన్న పిల్లగాడు పోయినా కూడా కూర్చోబెట్టుకుంటుంది, మాట్లాడుకుంటే ఏంటి నాన్న అని మాట్లాడుతుంది. అంత చక్కగా చేస్తుంది మా సవితమ్మ కన్ను చూపులలోనే మాకు ఆనందం ఉంటుంది. ఆ నవ్వులనే మాకు సంతోషం ఉంటుంది. మాకు చేస్తుంది, చేసేయని చేస్తుంది. అందరికి అన్ని చేయాలంటే కుదరదు, సాయశక్తులు చేస్తుంది. ఏదైనా చాలా చక్కగా చేస్తుంది మా సబితమ్మ గారికి. మేము ఏ దానికైనా రుణపడి ఉంటాం. మా మహిళా మండలి అప్పుడు కూడా మా సబితమ్మ గారు మాకే మహిళా మండలి వచ్చి చేసింది. ఆ మహిళా మండలి కట్టించింది కూడా ఆమె. మొన్న కూడా ఇష్యూ అయితే కూడా మా మహిళా సబితమ్మనే తీర్చింది. ఎందుకంటే బయటికి రాదమ్మ, చేసే పనులని చేస్తుంది, చేసి చూపించింది మాకు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని, అలాగే మండల రెవెన్యూ అధికారిగా మీ పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ తరపున వినతి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదు అని తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయకపోవడమా? అబద్ధాలతో ప్రజల్ని మోసగిస్తూ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకపోవడం ఇది ఈ ద్వారా కలెక్టర్కి సెక్రటేరియట్ పోయి ఈ పథకాలను వెంబడే లబ్ధిదారులకు అందాలని మేము ప్రజల తరఫున మేము నిర్ణయించాం. మీరు కూడా ప్రజా సమయం పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి ఈ సమస్యని సాగర్ సార్ మీరు చూడండి. భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండలంలోని ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని కలిసి అలాగే రోడ్డుపై రస్తాకో చేయడం జరిగింది. ఏదైతే 2.5 సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం, అబద్ధపు హామీలతో గద్దెనెక్కడం జరిగింది. ఈ హామీలని నెరవేర్చక ప్రజల్ని ఏమార్చి ఇయ్యాల రేపు అని 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే వాళ్ళ పదవి కాలం కూడా పూర్తవుతున్నది. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి ఇప్పటికీ కూడా ఒక గ్యారంటీని కూడా నెరవేర్చకపోవడం చాలా సిగ్గుచేటు భావన. అందుకోసమే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కార్యకులందరూ రోడ్డు రస్తాకో చేయడం జరిగింది. రైతు భరోసానే ఏంటి, నిరుద్యోగ వృద్ధి ఏంటి, వితంతువులకు పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు 4,000, 6,000, ఏదైతే మహిళలకు 2,500 అని, మహిళలకు తులం బంగారం అని, ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలు అవన్నీ ఇవన్నీ చేస్తామని చెప్పి ఒక్క పని కూడా చేయకపోవడం సిగ్గుచేటు భావనగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వంతో ఒక్కటే ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలా. రైతులకు ఏదైతే ఇప్పటి వరకు రైతు భరోసా అని వాటి పేర్లు మార్చడమే తప్ప ఒక్కరికి కూడా భరోసాను ఇచ్చింది లేదు. కాబట్టి రైతులు భరోసా ఇస్తారన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు పంటని కూడా వేసుకోక అప్పుల్లో బాధల్లో పడుతూ ఉన్నారు. ఏదైతే రుణమాఫీ అని ప్రభుత్వం చెప్పారో ఆ రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం, కొన్ని బ్యాంకుల ద్వారా సగం చేయడం కూడా చాలా బాధాకరం. వాటిని కూడా పూర్తి మొత్తంలో చేయకపోతే పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమాలు దిగుతుంది. ఇదైతే ఈ మొన్న వరద బాధితుల సందర్భంగా మా నవీపేట మండలంలోని ముంపు గ్రామాలైనటువంటి ఒక 6 గ్రామాలు దెబ్బతిని పంట నష్టపోవడం జరిగింది. సుమారు 2,000 ఎకరాలు పంట నష్టపోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వీచేసి చూడడం తప్ప ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదు. ప్రభుత్వానికి ఒక్కటే ఉద్దేశించి చెప్తున్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వం ప్రకృతి వల్ల వచ్చిన ఇబ్బందులకు కానీ ఒక్కదానికి కూడా మీరు ఆదుకోని పరిస్థితిలో ఉంటే మీరు ఎందుకు అధికారంలో ఉండి ఒక్కటే తక్షణమే అడుగుతున్నాం. తక్షణమే భారతీయ జనతా పార్టీ మీకు ఒకటే ఇస్తున్నాం. ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదైతే వాడుకున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు వచ్చే కాలంలో మిమ్మల్ని గద్దె దించి భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఏదైతే మోడీ గారి ప్రభుత్వంలో 3 సార్లు ఇప్పటికీ కిసాన్ కానీ ఏది తీసుకున్నా కూడా వారు అనుకున్న ప్రభుత్వం నుంచి పథకాలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈరోజు మేము ముందుకు వచ్చారు. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే భారతీయ లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహిళలకు 2,500 పింఛన్ వెంటనే ఇవ్వాలి. అలాగే వృద్ధులకు 4,000 చేయాలి. వృద్ధులకు 4,000 చేయాలి. వికలాంగులకు 6,000 చేయాలి. ఎక్కడెక్కడైతే మీరు వచ్చి నుంచి ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేరు వాటిని కూడా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు పెద్ద మొత్తంలో రేపు పొద్దున ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయకుంటే కలెక్టర్ ఆఫీసులోకి పోయి పెద్ద మొత్తం ధర్నా చేయడానికి చెప్తాం. భారతీయ జనతా పార్టీ. లింగమయ్య గుట్టలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సిపిఎం పార్టీ బృందం వారిని కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్వాడి శ్రీనివాస్, మండల కార్యవర్గ సభ్యులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారని, ఉపాధి హామీ కూలీలకు త్రాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో పెట్టలేని పరిస్థితి, నీడ కొరకు టెంట్ ఏర్పాటు కూడా చేయలేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేని పరిస్థితి, ఇవన్నీ పెట్టాలని వారు ఎంపీడీఓ గారికి ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. అనంతరం నవీపేట గ్రామ సభలో గ్రామ సర్పంచ్ కేఎల్వి రేఖా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్య గుట్ట ప్రాంతంలో ఏదైతే ఉపాధి హామీ కూలీ పని చేసే వాళ్ళని కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా దేశవ్యాప్తంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు
2005లో తెచ్చిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మొత్తం తీసేసే ప్రయత్నంలో భాగంగా జీరామ్జీ పథకం అనే పేరుతో తీసుకొచ్చిండు. దానికి అదనంగా 25 రోజులు పని వేస్తున్నా అని చెప్పిండు. కానీ పని గ్యారంటీ లేకుండా చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ రోజు డిమాండ్ పెడితే పని దొరికే పరిస్థితి, కానీ ఈరోజు పని లేకుండా చేయడానికి అనేక కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే 100 రోజులకు సంబంధించి ఎన్ఆర్ఈజీకి సంబంధించిన నిధుల్ని కూడా దారి మలుతున్నాయి. అలా ఇంద్రమ్మ పథకానికి 60,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఎన్ఆర్ఈజీఎస్ ప్రభుత్వం తన పనులు చేయించుకుంటుంది, కానీ ఆ నిధిని ఇక్కడ కూలీలకు కార్మికులకు చెందాల్సినవి రావట్లేదు. అదే కేరళలో 600 రూపాయలు రోజు కూలీ పడుతుంది. ఈరోజు మేము డిమాండ్ చేసేది దేశవ్యాప్తంగా 800 రూపాయలు కూలీ రోజు పడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 100 రోజుల బుక్ ఉన్న వారికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అది ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. రెండోది, వీళ్ళకు తాగునీటి సమస్య, అసలు తాగునీళ్ళు అనేదే లేవు. ఇక్కడ ఎండ 35 నుంచి 40 డిగ్రీల ఎండ ఉంది. ఈ ఎండ దెబ్బ వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు వాటర్కు ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. వాటర్ ఒకటి, టెంట్ ఏర్పాట్లు ఇవి చేయకుండా ఈ టెక్నికల్ అసిస్టెంట్ కానీ పై అధికారులు కానీ ఏం చేస్తున్నారు? అధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈరోజు ఇక్కడ 9 నుంచి 10 వారాల నుంచి డబ్బులు రాలేవు. వాళ్ళకు డబ్బులు 9-10 వారాల నుంచి కష్టం చేసి కడుపుకు అన్నం పెట్టకపోతే ఎట్లా పని చేస్తారు అని ప్రభుత్వానికి అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా కానీ వేతనాలు చెల్లించాలా. ఏదైతే ఈ డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాము. గ్రామ పంచాయతీలో దీనిపై తీర్మానం చేయాలా, గ్రామ సభల్లో తీర్మానం చేయాలా. అట్లాగే పాలక వర్గాలు కూడా దీనిపై తీర్మానాలు చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నాం. సారంగాపూర్ మండలం జామ్ గ్రామ చెరువు సమీపంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల కోసం తవ్వకాలు చేపట్టే ముందు తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎవరు రాకూడదు. ఎవరిది భూమి ఇది? ఇది 511 పట్టం. అసైన్ ఎవరు బాబు? అసైన్ పొజిషన్ లో లేరు మేడం. అవును, అంటే లాంగ్ బ్యాక్ వదిలేసారు. ఇదేం ఏమైందంటే మేడం, ఇక్కడ అసైనిస్ ఉండే, అయితే విలేజర్స్ అందరు వచ్చేసేసి మనకు పాడి పశు పంటకు కావాలని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తే వెళ్ళాను మేడం. రీసెంట్గా కూడా ఒక అగ్రికల్చర్ వస్తుందంటే ఒక 10 ఎకరాలు చూద్దామంటే ఇక్కడ చూసుకెళ్ళాను మేడం.